अथ 31 सर्गः। एवं बहुविधां चिन्तां चिन्तयित्वा महाकपिः संस्रवे मधुरं वाक्यं వైదేహ్యా వ్యాజహారః. హనుమంతుడు ఈ విధంగా బహురీతుల్లో ఆలోచించి సీతకు వినపడేటట్లు మధురమైన వాక్యాలను పలికాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తిర్విక్ష్వాకుణా మహాయశాః. ఇక్ష్వాకు వంశీయులలో గొప్ప యశస్సు గల పుణ్య స్వభావవంతుడైనటువంటి దశరథుడనే రాజు ఉన్నాడు. అతడు రథ గజాశ్వాస సైన్యాలతో మహాబలశాలి అయి గొప్ప కీర్తి గలవాడై ఉన్నాడు. రాజర్షీణాం గుణశ్రేష్ఠ సప్తసా చిర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమో బలే. ఆ దశరథుడు గుణముల చేత రాజర్షులందరిలోనూ శ్రేష్ఠుడు, తపస్సు చేత ఋషులతో సమానుడు, చక్రవర్తుల కులంలో పుట్టినవాడు, బలంలో దేవేంద్రునితో సమానుడు. అహింసా రతిరక్షుద్రో గృణీ సత్య పరాక్రమః ముఖ్యచ్చేక్ష్వాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధనః. ఆ దశరథుడు అహింసాపరుడు, నీచ స్వభావము లేనివాడు, దయాశీలుడు, సత్యమైన పరాక్రమం కలవాడు, ఇక్ష్వాకు వంశంలో చాలా ప్రధానమైనవాడు, ఐశ్వర్య సంపన్నుడు, ఐశ్వర్యమును పెంపొందించుకునేవాడు. పార్థివ వ్యంజనైర్యుక్తః పృథివీశ్రీః పార్థివర్షభః పృథివ్యాం చతురంతాయాం విస్తృతః సుఖదః సుఖీ. అతడు ఉత్తమ రాజలక్షణములు కలవాడు, గొప్ప ఐశ్వర్యము కలవాడు, రాజులలో శ్రేష్ఠుడు, 4 సముద్రముల వరకు వ్యాపించిన భూమిలో ప్రసిద్ధుడు, తాను సుఖపడుతూ ఇతరులను కూడా సుఖపెట్టేవాడు. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠస్తారాధిపనిభాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. ఆ దశరథునకు ప్రియుడైన రాముడు అని పేరు గల జ్యేష్ఠపుత్రుడు ఉన్నాడు. అతడు చంద్రుని వంటి ముఖం కలవాడు, మానవుల్లోనూ ఇతర వస్తువుల్లోనూ ఉన్న విశేషమును గుర్తించ సమర్థుడు, అందరిలోనూ శ్రేష్ఠుడు. రక్షితా స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షితా రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. శత్రువులను పీడించు ఆ రాముడు తన నడవడికలో ఎట్టి లోపాలు లేకుండా రక్షించుకుంటూ ఉంటాడు. తన వాళ్లను, సకల జీవలోకమును, సకల ధర్మాలను రక్షిస్తూ ఉంటాడు. సాతం సమీక్షైవ వృషం విసంజ్ఞా గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్ర. ఆ సీత హనుమంతుని చూడగానే మిక్కిలి సంజ్ఞను కోల్పోయి ప్రాణములు పోయినది వాని వలె అయ్యింది. విశాలమైన కన్నులు గల ఆమె చాలాసేపటికి సంజ్ఞను పొంది మరలా ఇలా ఆలోచించింది. స్వప్నే మయాయం వికృతోద్య దృష్టః శాఖామృగః శాస్త్రగణైర్నిషిద్ధః స్వస్త్యస్తు రామాయ సలక్షణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. నాకీనాడు కలలో వికృతాకారము గల వానరము కనపడింది. వానరము స్వప్నంలో కనబడటం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మణ సహితుడైన రామునకు, నా తండ్రి అయిన జనక మహారాజునకు క్షేమమగుగాక. జనస్థానవధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ తతస్త్వ మహర్షాపహృతా జానకీ రావణేన తు వంచయిత్వా వనే రామం మృగరూపేణ మయాయయా. పిమ్మట రాముడు జనస్థానములోని రాక్షసులను, ఖరదూషణాదులను వధించిన మాట విని కోపంతో మాయామృగ రూపం చేత అరణ్యంలో రాముని వంచించి జానకిని అపహరించాడు. సమార్గమాణస్తాం దేవీం రామః సీతామనిందితాం
ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామవానరం. రాముడు ఎట్టి దోషములు లేని ఆ సీతాదేవిని వెతుకుతూ అరణ్యంలో సుగ్రీవుడనే వానరునితో మైత్రి చేసుకున్నాడు. తతః నా వాలినం హత్వా రామః పరపుంజయః ప్రాయచ్చత్ కపిరాజ్యం తత్సుగ్రీవాయ మహాబలః. తర్వాత శత్రుపురములను జయించు మహాబలుడైన ఆ రాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యాన్ని సుగ్రీవునికి ఇచ్చాడు. సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః. సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపగా తమ ఇష్టమొచ్చిన రూపాలను ధరించే సమర్థులైన వేల కొలది వానరులు ఆ సీతాదేవి కొరకై అన్ని దిక్కులా వెతుకుతున్నారు. అహం సంపాతి వచనాచ్ఛతయోజనమాయతం అస్యా హేతుర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః. సంపాతి మాటలచే విశాల నేత్రములు గల సీత ఇక్కడ ఉన్నదని తెలుసుకొని నేను ఈమె కొరకై మహావేగంతో 100 యోజనములు పొడవైన సముద్రాన్ని దాటాను. యథారూపం యథా వర్ణాం యథా లక్ష్మీవతీం చ తాం అశ్రౌషం రాఘవస్యాహం శ్రేయమాసాదితా మయా. రాముడు ఆ సీతను ఎట్టి రూపము, ఎట్టి వర్ణము, ఎట్టి గుర్తులు ఉన్నట్లు చెప్పాడో అదే రూపము, అదే రంగు చిహ్నాలతో ఇప్పుడు నేను ఈమెను చూశాను. విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః జానకీ చాపి తచ్చుత్వా పరం విస్మయమాగత. హనుమంతుడి ఈ మాటలు పలికి ఊరుకున్నాడు. ఈ మాటలు వినగానే సీత చాలా ఆశ్చర్యపడింది. తతః సా వక్రకేశాంతా సుకేశీ సంవృతం ఉన్నమ్య వదనం భీరుః శింసుపావృక్షమైక్షత. దుఃఖం చేత కప్పబడిన చైతన్యము కలది, వంకరగా ఉన్న కేశాంతములు కలది భయస్వభావురాలు అయిన సీత ముఖం ఎత్తి ఆ శింసుపా వృక్షం వైపు చూసింది. నిశమ్య సీతావచనం కపేత్స దిశత్స సర్వాః ప్రదిశత్స వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. హనుమంతుని మాటలు విన్న సీత దిక్కులు విదిక్కులు చూస్తూ మనస్సులో అనేక విధాలుగా రాముణ్ణి స్మరించుకుంటూ చాలా సంతోషించింది. సాతిర్యగూర్ధ్వం చ తథాప్యదస్తా నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 31 సర్గః. సీత పక్కలకు పైకి కిందికి చూస్తూ ఊహింపశక్యము కాని బుద్ధిబలము కలవాడు సుగ్రీవుని మంత్రి వాయుకుమారుడు అయిన ఉదయాచలంపై ఉన్న సూర్యుడి వలె ఉన్న హనుమంతుని చూసింది.